హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపిస్తానండి. ఈ ఫర్టిలైజర్ని చాలా ఈజీగా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చండి. మరి దీని బెనిఫిట్స్ వచ్చేసి మనకు ఎప్సమ్ సాల్ట్ లాగా పనిచేస్తుంది. మరి ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు కంప్లీట్గా నేను చూపిస్తానండి. డీటెయిల్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి మనకి రెండు అవసరం అండి. ఒకటి బియ్యం కడిగిన నీళ్ళు, నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి. ఇవి బీట్రూట్ నేను మార్కెట్లో నుండి తెచ్చుకున్నాను. మాకు ఇక్కడ ట్యూస్డే రోజు మార్కెట్ జరుగుతుంది. చూడండి, ఇవి షేప్లెస్గా ఉంటాయి కదా, కొన్ని ఇట్లా వడిలిపోయినవి ఉంటాయి, కొన్ని పాడైనవి ఉంటాయి కదా. ఇవి మనకు ఎంతో అవసరం అండి. మనకు అంటే వంటకు వాడుకోవడానికి అవసరం కాకపోయినా మన గార్డెన్లోకి చాలా అవసరము. ఇవి నేను బియ్యం కడిగిన నీళ్ళు ఒక్కరోజు మాత్రమే, ఈరోజు మాత్రమే నేను కలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు నేను మొక్కలకి వేస్తూ ఉంటానండి, తీసిపెట్టి ఫర్మెంట్ చేసి వేస్తాను. మరి ఈరోజు మాత్రమే ఈ వాటర్ ఫర్మెంట్ అయినవి కావు. ఒకవేళ మీరు నిన్న గడిగిన నీళ్ళు, మొన్న గడిగిన నీళ్ళు ఫర్మెంట్ చేసినవి ఉన్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా తయారవుతుంది ఫర్టిలైజర్. చూడండి, దీంట్లోనికి వేసినాను. ఇప్పుడు నేను ఈ బకెట్లో ఇప్పుడు ఒక 1 లీటర్ వరకు అయితే ఉన్నాయండి రైస్ కడిగిన వాటర్. వీటిలోకి ఇప్పుడు మనము ఈ బీట్రూట్ని మనం పొట్టు కూడా తీయని అవసరం లేదండి. పైన పీల్ తీయొద్దు. మనం డైరెక్ట్గా ఇట్లా మనకు వీలైనంత చిన్నగా ముక్కలుగా ఇట్లా కట్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇంకా ఎక్కువ చిన్నగా కట్ చేయగలిగితే ఇంకా చిన్నగా కూడా కట్ చేయండి. పీల్తో వేసేసేయండి కంప్లీట్గా. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్సమ్ సాల్ట్ ఏ విధంగా అయితే మన మొక్కలకి యూజ్ అవుతుందో, మనం ఎందుకు ఎప్సమ్ సాల్ట్ వాడతామో మీకు అందరికీ తెలుసు. మరి అట్లా మన ఎప్సమ్ సాల్ట్ ఎంత వర్క్ చేస్తుందో ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ కూడా అంత వర్క్ చేస్తుందండి మన మొక్కలకు. మరి ఇవన్నీ కూడా ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొని మనము ఈ రైస్ కడిగిన వాటర్లోకి వేయాలి. ఈ రైస్ కడిగిన వాటర్లో వచ్చేసి మనకు మైక్రోబ్స్ ఉంటాయండి. మనకు మట్టిని గుల్లబారేటట్టుగా చేసేటటువంటి గుణం ఉంటుంది ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా దీనిలోకి వేసేస్తున్నాను. ఒక 1/2 kg వరకు ఉన్నాయండి. ఇవి క్వాంటిటీస్ ఏం అక్కర్లేదు. నేను మీకు చెప్పినాను కదా, 1 లీటర్ వాటరే ఉన్నాయి. అవి బియ్యం కడిగిన నీళ్ళు. దాంట్లోకి ఒక 1/2 కిలో అన్నీ వేసినాను. 1/2 కిలోనే వేయాలని ఏం లేదు, తక్కువ అయినా పర్వాలేదు, ఇంకొంచెం ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదండి. చూడండి, వీటన్నిటిని ఇట్లా వేసేసుకొని మనకు ఒక మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. రోజు పాటు పక్కన పెట్టినా సరిపోతుందండి. 24 hours మట్టుకు. మనకు టైం లేదు పోయడానికి, రేపు పోసుదాము లేకుంటే ఎల్లుండి పోద్దాము అన్నా కూడా ఏం పర్వాలేదు. 2-3 days అయినా కూడా ఇంకా మంచిగా దానిలో అన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే నేను ఇవి నిన్న రెడీ చేసి పెట్టుకున్నావండి. ఇవి మీరు చూడొచ్చు. నేను ఇందాక ఫ్రెష్గా కోసినాయి, చాలా రెడ్గా ఉండే. ఇవి కలర్ అంతా కూడా దానిలోనికి వచ్చేసినాయి. ఇవి లైట్గా అయిపోయినాయి. చూడండి, బీట్రూట్స్ ఇవి నిన్నటివి అన్నమాట. ఇవన్నీ కూడా దానిలోనికి మొత్తం ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా బీట్రూట్లు ఉండేటివి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిపోయినాయో వాటర్. మరి దానిలో అంత సారం అంతా కూడా ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ ఫర్టిలైజర్ని ఇప్పుడు తయారైపోయిందండి, రెడీ టు యూజ్ అన్నట్టే. ఇంకా మనం 2 days 3 days కూడా ఫర్మెంట్ చేసి కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరి ఒక బకెట్ తీసుకున్నాను, ఖాళీ బకెట్. ఒక మగ్గు ఇక్కడ నేను ఫర్టిలైజర్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయింది కదా. ఓన్లీ ఆ వాటర్ మాత్రమే నేను తీసుకుంటున్నానండి. ఒక మగ్గు మనం ఇక్కడ ఫర్టిలైజర్ తీసుకుంటే దానిలోకి ఇంకొక 2 మగ్గుల వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఏం లేదండి, బియ్యం కడిగిన నీళ్ళు, బీట్రూట్ మాత్రమే మనం వేసినాం ఇక్కడ, అంతే, ఇంకేం వేయలేదు. మరి చక్కగా 2 మగ్గులు నీళ్ళు, ఇంకొక మగ్గు నీళ్ళు ఎక్కువ పోసినా ఏం పర్వాలేదండి. వాటర్ ఎక్కువ డైల్యూట్ చేసి మనం లైట్గా ఇచ్చినా కూడా ఆ పోషకాలు అనేటివి రూట్స్ గ్రహించుకుంటాయి, మంచిగా మొక్కకు ఎదగడానికి సహాయపడతాయి అన్నమాట. ఇట్లా మనం తయారు చేసినటువంటి ఈ ఫర్టిలైజర్ని ఇప్పుడు మనము ఏ మొక్కలకి ఇద్దామో చూపిస్తాను నేను మీకు ఇచ్చి కూడా. చూడండి, ఇక్కడ ఇవి నూలుకోల్స్ అండి. ఈ టబ్లో నేను నూలుకోలు పెట్టినాను.
చక్కగా వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒక 5 అయితే పెట్టినాను, చూద్దాం. ఈ ఫస్ట్ టైం నేను పెట్టినాను మన గార్డెన్లో. అది చూడండి ఎంత బాగా ఫామ్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అవి నూలుకోలు అనేది. అయితే ఇట్లా మనకు ఈ స్టేజ్లో ఉన్నా కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు. ఎలాంటి స్టేజ్లో ఉన్నా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మనం హ్యాపీగా మన మొక్కలకి ఇవ్వచ్చు అండి. స్ప్రౌటింగ్ స్టేజ్లో ఉన్నా కూడా ఇవ్వచ్చు. మనం పువ్వుల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. మన పువ్వులు అనేటివి మంచి కలర్లో వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం బట్టి. కలరే కాదు, ఫ్లవర్స్ సైజు కూడా పెద్దగా వస్తుందండి. మీరు చూస్తున్నారు ఎంతెంత పెద్ద పెద్ద సైజు ఫ్లవర్స్ ఉంటున్నాయో మన గార్డెన్లో. చూడండి ఇట్లా మంచి కలర్ఫుల్, మళ్ళీ ఇంకా సైజు కూడా పెద్దగా వస్తాయి. ఇట్లా మనం పళ్ళ మొక్కలకి కూడా ఇవ్వచ్చండి. నేను ఎందుకు మీకు అన్నీ చూపిస్తున్నానంటే ఒక డౌట్ ఉంటుంది, మళ్ళీ మీరు అడుగుతారు కామెంట్స్లో, మరి పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చా, పూల మొక్కలకి ఇవ్వచ్చా అని. ఇవ్వచ్చండి. ఆకుకూర మొక్కలకి కూడా మనం ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇది జామ మొక్క మొత్తం పిందెలతో నిండి ఉన్నది. నేను మీకు మొన్ననే ఒక వీడియోలో చూపించినాను, మరి ఎంత ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఈ మిగిలిన ఫర్టిలైజర్ అంతా కూడా నేను తర్వాత మొక్కలన్నిటికీ పోసేస్తానండి. ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది కదా మొత్తం అన్నిటికీ చూపిస్తే. ఇదంతా కూడా నేను ఈ బకెట్లోకి తీసుకుంటున్నాను చూడండి. ఇంకా వాటర్తో డైల్యూట్ చేసి నేను మిగతా మొక్కలకి నేను ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఈ మిగిలింది ఉంది కదండి, ఈ బీట్రూట్ ముక్కలు మళ్ళీ నేను ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తున్నాను. సాయంత్రం రైస్ కడిగిన వాటర్ని నేను మళ్ళీ దీనిలోకి యాడ్ చేస్తానండి. మరి రాత్రంతా కూడా పెట్టేసి రేపు ఉదయం మళ్ళీ నేను ఇంకా కొన్ని మొక్కలకు నాకు ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వడానికి మళ్ళీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసి పెడుతున్నాను. అప్పటి వరకు దానిలోకి సాయంత్రం వరకు అంతా కూడా వచ్చేస్తుంటుంది. దీని లోపల ఎక్స్ట్రాక్ట్స్ ఇంకా ఉంటాయండి, అదంతా కూడా వస్తుంది. తర్వాత మనం ఇది పడేయని అవసరం లేదండి. దీన్ని తీసి మనము మట్టిలో డైరెక్ట్గా పెట్టచ్చు, లేకుంటే కిచెన్ కంపోస్ట్ చేసే బిన్లో కూడా మనము ఈ బీట్రూట్ ముక్కలని వేసేయచ్చు. ఈ బీట్రూట్ లిక్విడ్ ఫర్టిలైజర్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుందండి. అదే ఎప్సమ్ సాల్ట్లో కూడా మనకు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. అయితే మనము ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చినప్పుడు మనకు పూత రాలకుండా కాయ సెట్ అవ్వడం కానీ, కాయ సైజు పెద్దగా రావడము, ఫ్లవర్స్ అనేటివి పెద్దగా పూయడము, మంచి కలర్లో రావడము, ఇవన్నీ కూడా మరి జరుగుతాయి. మంచి రిజల్ట్ ఉంటుందండి. వారానికి ఒకసారి తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు ఇవ్వండి. ఒకవేళ మీరు అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి బియ్యం కడిగిన నీళ్ళల్లో వేస్తున్నట్లయితే దాంట్లో బీట్రూట్ కూడా ఉండేటట్టుగా మీరు చూసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.